అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ వర్మ, వర్మ చెస్ట్ హాస్పిటల్, ములుగు రోడ్, హన్మకొండ. ఈరోజు ప్రపంచ టీబీ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో అతి పురాతనమైన వ్యాధి టీబీ. టీబీ మమ్మీస్, ఈజిప్షియన్ మమ్మీస్ కూడా ఉందని మనం ఆల్రెడీ ప్రూవ్ చేసినాం. టీబీ దాదాపు 10 లక్షల సంవత్సరాల క్రితం నుంచే మనుషుల్లో ఉంది. మనుషుల కన్నా ముందు జంతువులకు కూడా ఉండే బోవైన్ టీబీ, అట్లా టీబీ ఉండేది. ఆ తర్వాత మనుషులకు వచ్చింది. ఈ మనుషులకు వచ్చిన తర్వాత ఎలా గుర్తుపడతాం? ఇది మామూలుగా ఇంతకుముందు ఎట్లుండే అంటే వెయిట్ తగ్గడము, సాయంత్రం జ్వరం రావడము, లేకపోతే దగ్గుతో పాటు ఆకలి లేకపోవడము, దాంతో పాటు కొంత రక్తం పడే సిమ్టమ్స్ ఉండేది. కానీ ఈ రోజుల్లో ఈ మధ్యలో ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ఈ 5 years బ్యాక్ నుండి దాదాపుగా అలాంటి సిమ్టమ్స్ ఏం లేకుండా డైరెక్ట్ వస్తుంది. చాలా కంపారిటివ్లీ 2022 వరకు ఉన్న కంటే 2023, 24, 25 లో చాలా ఎక్కువైంది. ఒకప్పుడు నెలంతా చూస్తే ఒక 4 or 5 మెంబర్స్ చూస్తే ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ డైలీ 1-2 పేషెంట్స్ వస్తున్నారు ఆల్మోస్ట్. సో చాలా ఎక్కువైపోయింది. అందరు కూడా కాషియస్ ఉండాలి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఎవరైనా కూడా మాకే రిస్క్ ఎక్కువ ఉంటుంది, డాక్టర్స్ కి ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది పేషెంట్లతో మేమే ఉంటాం, మీ అందరు ఇంకా భయపడుకుంటా దూరం ఉంటారు. సో మేమే ఉంటాం కాబట్టి డాక్టర్లు కూడా కాషియస్ ఉండాలి. దాంతో పాటు ఇది స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ వరకు హెల్త్ కేర్ వర్కర్స్ అండ్ సెలూన్స్ అంటే మామూలు మంగళ షాపులు కానీ లేకపోతే బ్యూటీ పార్లర్ కానీ ఎక్కువ మందికి ఎక్స్పోజర్ ఉంటుంది. అండ్ తర్వాత టీచర్స్ కి సంబంధించిన స్టూడెంట్స్ ను ఐడెంటిఫై చేయడంలో చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కమ్యూనికేబుల్ వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని గుర్తుపట్టడం ఎలా అంటే దగ్గు వచ్చినాక చాలా మంది ఏం చేస్తారంటే చాలా రోజుల దాకా ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ ఆ టాబ్లెట్ వాడుతూ ఉంటారు. సరే వాడితే వారం రోజులు చూడాలి. వారం రోజుల తర్వాత డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా ఒక ఎక్స్రే అయితే కంపల్సరీ తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కంపల్సరీ ఎక్స్రే తీసుకోవాలి. మిగతా హీమోగ్రామ్, ఈఎస్ఆర్ అలాంటి టెస్టులు చేయించుకోవాలి. దాంతో పాటు ఈ ఎప్పుడైతే ఇంట్లో ఎవరికైనా టీబీ ఉందనుకోండి, సో ఇంటి పక్కలకు కానీ మన క్లోజ్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే క్లోజ్ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మన దగ్గర ఉన్నట్టయితే మనం కూడా టెస్ట్ చేయించుకోవాలి. ఇప్పుడు కొత్త టెస్టులు వచ్చినాయి. ఇంతకుముందు ఏంటంటే ఎక్స్రే అండ్ మాంటాక్స్, ఈఎస్ఆర్ అండ్ స్ఫుటం ఫర్ ఏబి అనేది యాసిడ్ ఫస్ట్ బాసిల్లై అనే దాంతో వస్తుంది. దాన్ని రికగ్నైజ్ చేయడానికి చాలా ఎక్కువ టైం పట్టేది. కానీ ఇప్పుడు చాలా తొందరగా వచ్చిన జీన్ టెక్నాలజీ అండ్ తర్వాత కల్చర్ టెక్నాలజీ అండ్ చాలా ఫాస్ట్ గా వచ్చే టెస్టులు వచ్చినాయి. సో అవి చేయించుకుంటే కన్ఫర్మేషన్ అవుతుంది. సో ఈ కన్ఫర్మ్ అయిన తర్వాత 6 నెలల కోర్సు కంపల్సరీ వాడాలి. 6 నెలలు వాడితే 99.9% రెగ్యులర్ వాడిన వాళ్ళకి తగ్గుతుంది, 100% తగ్గుతుంది. అండ్ 4 drugs 2 months అండ్ 3 drugs 4 months వాడే టెక్నాలజీతోని వాడే ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ఒకవేళ సపోజ్ దీన్ని ఏంటంటే ఈ జీన్ టెక్నాలజీలో రిఫాంపిసిన్ ఐఎన్హెచ్ యొక్క రెసిస్టెన్స్ ఎట్లున్నది అంటే అది మందులు పనిచేస్తున్నాయా లేదా అని కూడా చెప్తున్నాం. సో అది ఒకవేళ అది ఉంటే దానికి సంబంధించిన సెకండ్ లైన్స్ థర్డ్ లైన్ డ్రగ్స్ వాడాల్సి వస్తుంది. సో అవి వాడి మొత్తానికి భయపడాల్సిన అవసరం ఉండదు. కానీ వాడకపోతే ఇప్పటి వరకు ఎన్నో వ్యాధులు వచ్చినప్పటికి కూడా మన భారతదేశంలో 1 నిమిషానికి ఒకరు చనిపోతున్నారు టీబీకి. ఓకే, 1400 నుంచి 1500 మెంబర్స్ పర్ డే చనిపోతున్నారు. కాబట్టి అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి, అందరం కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. అందరూ మాస్క్, ఎవరైతే దగ్గు ఉంటుందో అది దగ్గు అయితే టీబీ అయినా అనుకోవాల్సిన అవసరం లేదు. అన్లెస్ ప్రూవ్డ్ అంటే మనం దాన్ని రికగ్నైజ్ చేసి దాన్ని గుర్తుపట్టేంత వరకు ఎవరైనా కూడా మాస్క్ ధరించాలి. సో దగ్గున్న ప్రతి ఒక్కరు ధరించాలి, మనం ధరించడం కాదు. దగ్గున్న వాళ్ళు ధరిస్తే మనకు ఈజీ అవుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ప్రివెన్షన్ ఫస్ట్ ఇంపార్టెంట్. సో మనకు రాకుండా చూసుకోవాలి, వస్తే ఎర్లీగా డయాగ్నోజ్ చేసుకోవాలి. ఎర్లీగా డయాగ్నోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూస్ ట్రీట్మెంట్ వాడాలి. అండ్ దానికి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. అంటే మంచి ఆహారం, ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే నెక్స్ట్ మిల్లెట్స్ కానీ, సో శక్తివంతమైన ఫుడ్ తీసుకోవాలి. అట్లా తీసుకోవడంతో 100% క్యూర్ అవుతుంది. సో ఇది ఫెయిల్యూర్ కావడానికి ఒకే ఒక రీజన్ ఇర్రెగ్యులర్ డ్రగ్ ట్రీట్మెంట్, అంటే మనం ఇర్రెగ్యులర్ గా తీసుకోవడం. అదే మెయిన్ ఇంపార్టెంట్. సో ఏజ్ తోని సంబంధం లేదండి, దానికి ఎలాంటి ఏజ్ తో సంబంధం లేదు. దాదాపు 3 నెలల నుంచి 4 నుంచి కూడా చూస్తున్నాం, 3 years 4 years నుంచి కూడా చూస్తున్నాం. సో ఏజ్ తోని సంబంధం లేదు.
కాంటాక్ట్ ఎలా వచ్చింది అంటే కాంటాక్ట్ అంటే ఎవరైనా దగ్గర వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉన్నారా అంతే తప్ప వేరే లేకపోతే నెక్స్ట్ ఎక్కడ నుంచి వచ్చిందా ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు సపోజ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ వాడతాం లేకపోతే ఇప్పుడు కొత్తగా ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు లేకపోతే నెక్స్ట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఏమైతే మన ఇమ్యూనిటీ తగ్గిస్తాం హెచ్ఐవి కావచ్చు లేకపోతే నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా డిసీజెస్ చాలా ఫీవర్ వస్తుంది లేకపోతే నెక్స్ట్ వచ్చేసి తినడు కొద్ది రోజులు ఫుడ్ ఇప్పుడు అంతా మొత్తం డైట్ కంట్రోల్ తో ఒకేసారి తినడమే ఆటోమేటికల్ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఇమ్యూనిటీ తగ్గిపోయినా మనకు ఏదండి కొత్త డిసీజ్ వస్తుంది అందులో టీబీ వన్ ఆఫ్ ద హిమోప్టైసిస్ వస్తే కూడా దాన్ని గుర్తుపట్టారు కంపల్సరీ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాక్టివ్ టీబీ కంటే టీబీ తర్వాతనే హిమోప్టైసిస్ ఎక్కువ ఉంటుంది టీబీ తర్వాత అది ఒక పుండు తగ్గిపోతుంది బరలా తయారవుతుంది ఇలా ఇట్లా అయినట్టు సో కాబట్టి సో అది పోదు దాని నుంచి బ్లడ్ పడుతుంది అంటే ఇన్వాల్వ్ చేయాల్సింది ఆటోలు గాని పొల్యూషన్ ఎక్కువ ఉన్న బండ్లు రోడ్ మీద పోతా ఉంటాయి ఏ ఒక్కరిందా 6 ఉన్నాం కదా మనం 3 మీరు 5 నేను 6 సో నేను చాలాసార్లు చెప్పిన మీరు కూడా చెప్పాలి పోతూ ఏం చేస్తారు ఉమ్ముతా ఉంటారు ఓకే ఆటోలు పోతాడు ఉమ్మేస్తాడు లేకపోతే బండి మీద పోతాడు ఉమ్మేస్తాడు అలాంటివి చేయకుండా ఉండాలి ఓకే ఉంటే మనకు స్ప్రెడ్ కాకుండా అదే డ్రాప్లెట్ ఫామ్ అవుతుంది స్పీడ్ పోతాం కదా చిన్న టాప్లెట్స్ వచ్చి ముక్కుల నుంచి మనం పోయి మనకు వచ్చే అవకాశం ఉంటుంది మూడోది వచ్చేసి చాలా వెహికల్స్ పెరిగినాయి 70 లక్షలు 2014 లో 70 ఉన్నది ఇప్పుడు 1,70,70,00,000 అయింది సో ఈ 1,70,00,000 42 లక్షల వెహికల్స్ అంటే వాటికి అవి లేవు అంటే దాని కాలపరిమితి చెడిపోయినాక కూడా మనం నడిపిస్తున్నట్టు దాని పొల్యూషన్ ఎక్కువ అవుతుంది ఆటోమేటికల్ సో ఆ పొల్యూషన్ ఎక్కువ అవడంతో కూడా మనకు వచ్చే వ్యాధులు పెరిగినాయి అంటే తర్వాత ఈ మధ్యలో మనం ఇంకా అంటే రైతుల్ని మేల్కో చేయాలి మనం ఏం చేయాలి అంటే ఎండాకాలం రాగానే అన్ని అగ్గట్టు పెడుతుంది ఓకే పొలాలలో అది పెట్టకుండా చూడాలి పెట్టడంతో చాలా లాస్ మనకు అంటే సేంద్రియ ఎరువు తయారు కాదు చాలా మందికి తెలియదు సో ఖచ్చితంగా 100% మనం దాన్ని తగ్గించడానికి మనం ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని 1956 నుంచి 1961 మధ్యలో చెట్పుట్ చెన్నై వాళ్ళు అండ్ బెంగళూరు వాళ్ళు కలిసి రీసెర్చ్ చేశారండి ఒక దాదాపు 24,000 మందిని రీసెర్చ్ చేసి అంటే కొద్ది మందికి ఫుడ్ ఇచ్చేసారు వాళ్ళే పడుకోబెట్టేసి ఓకే అండ్ కొద్ది మందికి ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు అంటే హార్డ్ వర్క్ అప్పుడు ఏముంటే అప్పుడు ఫుడ్ లేదు సో అట్లా చేసి లాస్ట్ కు 1962లో ఒక కన్ఫర్మేషన్ ఇచ్చింది ఫుడ్ తోని సంబంధం లేదు అది గొడ్డుతో సంబంధం లేదు ఓకేనా ఓన్లీ సంబంధం మెడిసిన్ వాడినమా లేదా అనే సంబంధం ఓకే ఇట్స్ నాట్ అన్ ఇష్యూ ఆఫ్ బీఫ్ ఆర్ షీప్ ఆర్ పిగ్ మీట్ అయితే మెయిన్ గా ఇన్ఫెర్టిలిటీ వస్తుందండి చెస్ట్ కు సంబంధించిన యొక్క ఆయాసం వస్తుంది ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ ఇదేంటి గడ్డి మందు వాడతారు ఈ గడ్డి మందు వాడడంతో ఏమైతుంది రెస్పిరేటరీ ఫైబ్రోసిస్ వస్తుంది లంగ్ ఫైబ్రోసిస్ వస్తుంది ఇప్పుడు చూడండి మీరు గడ్డి మందు తాగినట్లు కొద్దిగా ఎక్కువ తాగితే మీరు ప్రపంచంలో ఏం చేసినా కూడా బ్రతకాలనుకున్నా బ్రతకరు అది చిన్న విషయాలకే తాగుతారు అది కూడా తప్పే వాళ్ళది 100% జీవితం చాలా ప్రీషియస్ సో దాన్ని ఎవ్వరు కూడా వెనగట్లేదు నా కన్ను తయారు చేయాలంటే 20 లక్షల కోట్లు తయారవుతుందండి అంటే నా కన్ను వాల్యూ 20 లక్షలు ఒకటే కన్ను ఇంకా గుండె ఎంత కావాలి ఇదంతా ఎంత కావాలి అంటే మనమే వర్త్ మనం ఈ ప్రపంచంలో అంటే మన మెషిన్ అంటే మనం ఒక మెషిన్ అనుకుంటే మనం అసలు మనంత వర్త్ ఇంకోటి ఏది ఉండదు ప్రపంచం అంతా ఒక సపోజ్ మనం ప్రపంచం అంతా రాసిచ్చిన మనం లేవు చనిపోయిన తర్వాత సో దట్ ఈస్ ద మోస్ట్ ప్రీషియస్ అలాంటివి అయితే సిట్రస్ ఫ్రూట్స్ లేకపోతే నెక్స్ట్ వచ్చేసి బాగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆరెంజెస్ అలాంటి ఫ్రెష్ ఫ్రూట్స్ తినాలి నెంబర్ 1 అన్నిటికన్నా ఎక్కువగా చెట్లు పెంచుకోవాలి సో కాబట్టి మనం చెట్లు పెంచుకోవడం ఇంపార్టెంట్ ఇంటి చుట్టూ చెట్లు పెంచుకోవాలి చిన్న ప్లేస్ అయినా చెట్లు పెంచుకోవాలి పిల్లలకు ఏమవుతుందంటే మనం అలవాటు అయ్యే టైం అది సో అలవాటు అయ్యే టైం అంటే ఇప్పుడు సపోజ్ తల్లి కడుకున్నప్పుడు ఎంత ప్రొటెక్షన్ ఫుల్లీ ప్రొటెక్షన్ సో బయటకు రాగానే మనకు మనం అన్ని చేసుకోవాల్సి వస్తుంది అంటే మనమే గాలి తీసుకోవాలి మనం ఆ పొల్యూషన్ ఎక్కువైంది సో మనం పొల్యూషన్ కంట్రోల్ చేస్తే ఆటోమేటికలీ కొంత కంట్రోల్ అవుతుంది ఒకటి అంటే తల్లికి దగ్గు లేకపోతే ఇంట్లో ఎవరికైనా దగ్గు అట్లాంటి వచ్చినప్పుడు ఏమైతుందంటే అది స్ప్రెడ్ అవుతుంది వీళ్ళందరికీ స్ప్రెడ్ అయ్యేటప్పుడు ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఎక్కువ ఉంటది అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటది కాబట్టి అది వస్తుంది కానీ 40% మెంబర్స్ కి ఆల్మోస్ట్ వస్తూనే ఉంటది ఏదో టైంలో అది రావడంతోనే గట్టిగా అవుతారు చిన్నదాని పెద్దానికి హైరాణ పడి ఆగమం కావాల్సిన అవసరం లేదు ఓకే అది చాలా ఇంపార్టెంట్ కొంత ఎక్స్పోజ్ అవ్వాలి దాంతోనే ప్రాబ్లం ఉండదు అన్ని బాగానే చేపడుతున్నాయి కంపారిటివ్లీ గుడ్ వాళ్ళు టెస్టులు చేస్తారు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మందులు ఇస్తారు ఒకప్పుడు ఏంటంటే ఎంఎంఆర్ మాస్ మీడియేషన్ రేడియోగ్రాఫ్ అని ప్రతి 3 నెలలకు ఒకసారి ఎక్స్రేలు తీసిన తర్వాత చిన్న ఎక్స్రేలు ఉండేది తీసినప్పుడు ఏమైందని అంటే అది మధ్యలో కూడా వచ్చింది మధ్యలో అంటే ఇప్పుడు సపోజ్ 3 months 6 months ఒకసారి చేసి ఈ మధ్యలో కూడా చాలా మందికి వచ్చింది అటు లాస్ట్ కి వచ్చేసి 10-15 years తర్వాత ఏం చేసారు అది మన సర్వేలెన్స్ కాబట్టి ఇది పనిచేస్తలేదు ఉపయోగం లేదు ఇది
అట్లా కాకుండా ఎవరికి సిమ్టమ్స్ ఉంటాయో, ఎవరికి ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు వస్తే ఈజీ అవుతుందని అట్లా మొదలు పెట్టారు. సో దాంతో ఏమైంది, అది బాగానే ఉంది. కొత్త ఇన్వెన్షన్స్ తక్కువ ఉన్నాయి దాని మీద. డ్రగ్స్ ఇన్వెన్షన్ కావాలంటే 14-15 ఏళ్ళు పడుతుంది. ఈ 14-15 ఏళ్ళ వరకు గవర్నమెంట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దాని మీద ఇన్వెస్ట్మెంట్ తగ్గింది. ఎందుకంటే రిటర్న్స్ లేవు దాని మీద బెనిఫిట్ లేదు. 3%, 4% బెనిఫిట్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఒక డ్రగ్ అమ్ముతాం, ఒక టాబ్లెట్ అమ్మితే 3 రూపీస్, 100 రూపాయలు అమ్మితే 3 రూపాయలు లేకపోతే 4 రూపాయలు మిగులుతుంది. అది వేరే దాంట్లో అనుకోండి 10-15% మిగులుతుంది. సో దానికోసం అనేది ఇన్వెస్ట్మెంట్ తగ్గింది. సో 3 వీక్స్ వరకు ఎక్సర్సైజ్ చేయొద్దు. ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి ఎక్కువ అంటే జ్వరం వచ్చి తర్వాత దానికి మళ్ళీ సిక్ అయ్యి మళ్ళీ వస్తాడు. కనీసం ఒక 2-3 వారాల వరకు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయొద్దు. ప్రతి ఒక్కరు మెయిన్ గా అయితే విటమిన్ డి తక్కువ అవుతుంది. ప్రతి ఒక్కరు ఎండకు మినిమం 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ ఎండకు ఎక్స్పోజ్ అవ్వాలి. మన నరేంద్ర మోడీ గారు అన్నట్టు అరగరుగా సోలార్, ఓకే, అది అన్నట్టే నేనంటున్నా హర్ తనకా సోలార్. ప్రతి బాడీలో సోలార్ అవసరం. ఓకే, ఫ్రీగా వచ్చేదానికి దేనికి వాల్యూ ఉండదండి. మనం టాబ్లెట్ కొంటే 70 రూపాయలు, ఒక చిన్న సిరప్ లాంటి లిక్విడ్ కొంటే 70 రూపీస్ ఉంది. 70 రూపీస్ పెట్టడానికి మనం ముందుంటాం కానీ ఫ్రీగా వచ్చే సన్లైట్ కి ఎక్స్పోజ్ కావడానికి వెనుకపోతుంది. సో దయచేసి అందరు కూడా అట్లీస్ట్ 30 మినిట్స్ ఉంటే కొంతవరకు క్యాన్సర్ కూడా తగ్గుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా బాడీలో యాక్టివ్నెస్ పెరుగుతుంది. ఓకే, దాంతో పాటు మందు తాగొద్దు. ఓకే, ఆల్కహాల్ ఎట్టి పరిసరాలు తీసుకోవద్దు. సో రెగ్యులర్ గా సన్ ఎక్స్పోజ్ అవ్వాలి, లిమిటెడ్ వర్క్ చేసుకోవాలి. ఎవరి పని వాళ్ళు చేస్తే యాక్టివ్గా ఉంటారు. ఎప్పటి పడుకొని ఉన్నా కూడా ఇంకా వీక్ అవుతాం. అండ్ డిస్యూజ్ అట్రోపీ అంటారు, మిస్యూజ్ అట్రోపీ, ఆ టైప్ లో అట్రోపీ వస్తుంది. సో కాబట్టి మన బాడీ అంతా వీక్ అయిపోతుంది అట్లా. కాబట్టి దయచేసి అందరు కూడా ఎవరైతే ఉందే అనుకుంటారో, ఉందైతే కన్ఫర్మ్ అవుతుందో 100% వాడాలి. దీంతో పాటు దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం డ్రగ్స్ ఫ్రీ ఇస్తుంది. సో అందరు కూడా పిఎస్సిలో ఇస్తారు, సిఎస్సిలో ఇస్తారు. సిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, సివిల్ హాస్పిటల్స్. అండ్ దాంతో పాటు స్పెషల్ టీబీ కేర్ సెంటర్స్ ఉన్నాయి. దాంతో పాటు టీబీ అండ్ చెస్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో కాబట్టి దయచేసి అందరు రెగ్యులర్ వాడాలి. అందరూ మంచిగా ఉండాలి, హెల్దీ సమాజం ఉండాలి. అప్పుడే మనం ముందుకు పోయినట్టు అవుతుంది. ఓకే, దీనికి మన భారతదేశ గవర్నమెంట్ కొంత రెమ్యునరేషన్ కూడా ఇస్తుంది ఫుడ్ కొరకు. సో దయచేసి తీసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. టీబీ ఫ్రీ ఇండియా కావాలని 2029 వరకు మన గోల్. మనందరం కూడా దాన్ని సహకరించాలి. మీరందరూ దాంట్లో పాటలు అవ్వాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.